ఈరోజు వాక్య ధ్యానాంశం. కడవరకు నమ్మకముగా. ఎలీషా నిన్ను విడవనని చెప్పి ఆ విధముగానే జీవితకాలమంతయు తన సేవకుడైన ఏలియాను విడిచిపెట్టలేదు. ఎలీషా సాధారణమైన సేవకుడు కాదు. ఈ రోజుల్లో అటువంటి సేవకులు బహు తక్కువ. చాలామంది ఎలీషా వలె సేవకు అప్పగించుకుంటున్నారు, కానీ వారు ఏ సేవకుని దగ్గరైతే పరిచర్య చేస్తున్నారో ఆ సేవకుడు కొంచెం గద్దించి సరిచేసే ప్రయత్నం చేస్తే, నేనెందుకు ఈ విధముగా గద్దించబడాలి, నేనెందుకు ఇవన్నీ భరించాలి, నేను సొంతంగా సేవ చేయలేనా అని చెప్పి సేవకునికి ఇచ్చిన మాటను ప్రక్కన పెట్టి సగంలోనే తన సేవకుడిని పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఎలీషా అటువంటి వ్యక్తిత్వం గలవాడు కాదు. ఒకసారి మాట ఇచ్చాడు అంటే ఆ మాటకు పూర్తిగా కట్టుబడి ఉంటాడు. తను తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణంగా కట్టబడి ఉండే వ్యక్తిత్వం కలిగిన వాడు. చంచలత్వము ఎలీషాలో ఎక్కడా కనిపించదు. బైబిల్లో దేవుని కొరకు రోషము కలిగి జీవించిన ఆత్మీయులు కొంతమంది ఉన్నారు. వారి జీవితమును గూర్చి ఎప్పుడు చదివినా మన రక్తాన్ని మరిగించే జీవితం వారిలో కనిపిస్తుంది. అట్టి వారిలో ప్రాముఖ్యముగా ఎలీషా ఉంటారు. ఆ తర్వాత నూతన నిబంధనలో అదే జీవితాన్ని పౌలులో కూడా చూస్తాం. పౌలు సంఘాన్ని, క్రైస్తవులను బహుగా హింసించేవానిగా ఉన్నాడు. కానీ ఒక రోజున దేవుడు అతనికి ప్రత్యక్షమై, సౌలా సౌలా, నన్నేలా హింసించుచున్నావు అని ప్రశ్నించెను. అప్పుడు సౌలు, ప్రభువా నీవు ఎవరివి అని అడుగగా, నేను నీవు హింసించుచున్న యేసును అని సెలవిచ్చెను. అప్పుడు పౌలు వెంటనే సత్యము గ్రహించి తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. సౌలు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్న తర్వాత మొదటిగా, ప్రభువా నన్నేం చేయమంటావు అని ప్రార్థించి తన తుది శ్వాస వరకు దేవుడు చెప్పిన విధముగా దేవుని కొరకు రోషము కలిగి జీవించాడు. ఎన్నో వ్యతిరేకతలు అతడు వెళ్ళాడు. తన ప్రాణమునకు అపాయం వచ్చింది. అయినప్పటికీ దేవునికిచ్చిన మాటకు కట్టుబడి ఉండి ముందుకు సాగిపోయాడు. ఏనాడు వెనకడుగు వేసే ప్రయత్నం చేయలేదు. ప్రభువా నన్నేమి చేయమంటావు? నీ రాజ్యము కొరకు, నీ మందిరం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న నా కుటుంబ సభ్యుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు నన్నేమి చేయమంటావు? సువార్త వ్యాప్తి కొరకు నన్నేం చేయమంటావు? మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? పౌలు రక్షించబడిన తర్వాత మొదటగా చేసిన ప్రార్థన ఇదే. దేవుడు పౌలుకు ఏం చేయాలో చెప్పిన తర్వాత పౌలు తన జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి అప్పగించి దేవుడు చెప్పిన పనే చేసుకుంటూ వెళ్ళాడు. ఎన్నడూ వెనకడుగు వేసే ప్రయత్నం చేయలేదు. పౌలు మొదటి రోజున ఏ ఆత్మీయతనైతే కనబరిచాడో అదే స్థిరమైన ఆత్మీయతను తన తుది శ్వాస వరకు కొనసాగించాడు. మనం ఈరోజు దేవుని వాక్యము ఎడల, దేవుని మందిరము, ఏ ఆసక్తి, ఏ బాధ్యతనైతే కలిగి ఉన్నామో అదే ఆసక్తి, అదే బాధ్యతను స్థిరముగా కొనసాగించాలి. ఏనాడు వెనక్కి తిరిగి చూసే ప్రయత్నము చేయకూడదు. ఎలీషా జీవితాన్ని పరిశీలిస్తే సంవత్సరాలు గడిచినప్పటికీ అదే నమ్మకత్వాన్ని, అదే ఆత్మీయతను, అదే ప్రయాసను, అదే యథార్థతను కనబరుస్తున్నాడు. దేవుని సేవకు మరియు ప్రవక్త దగ్గర సేవకునిగా ఉండడానికి నన్ను నేను అప్పగించుకున్నాను. ఇదే నా జీవితము, ఇదే నా తీర్మానము. నా తీర్మానములో నేను ఏర్పరచుకున్న మార్గములో మార్పు ఉండడానికి వీలు లేదు. ప్రక్కటడుగు వేయడం కానీ, ప్రక్కకు చూసే ఆలోచన కానీ లేనే లేదు. ముందుకే సాగాలి అని చెప్పి చివరి వరకు దానికే కట్టుబడి ఉన్నాడు. అద్భుతమైన ఆత్మీయుడు. ఎలీషా వలె తాను నమ్మిన దేవునికి మాట ఇచ్చిన తన సేవకునికి కట్టుబడి ఉండేవారు ఈ రోజుల్లో బహు తక్కువ మంది. ఎలీషా వలె మనము కూడా తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండాలి. వెనకడుగు వేయడం కానీ, ప్రక్కకు చూసే ఆలోచన కానీ చోటు ఇవ్వకూడదు. స్థిరమైన మనస్తత్వము, స్థిరమైన ఆత్మీయత, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వము, ఇవి ఆత్మీయులలో కనిపించవలసిన లక్షణాలు. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.